అధికారులకు చెప్తున్నటువంటి స్థితి. ఇంకో పక్క ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి 8,500 తీసుకోండి, మీ సేన్లు పనులు చేసుకుంటే గ్రామ పంచాయతీ పనులు చేయండి అని మాట్లాడితే ఆ మాట ప్రకారం ఎక్కిన కార్మికుల్ని ఈరోజు గ్రామాలలో చూసినట్లయితే 8 గంటలు కాదు 24 గంటలు గ్రామ పంచాయతీ వాళ్ళు పనిచేసే పరిస్థితి. ఉదయం 5 గంటలకే డ్యూటీకి ఎక్కితే సాయంత్రం 6 నిద్రపోయేదాకా ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు ఆసారి వచ్చే ఈసారి వచ్చే కసు ఊడవాలి, లేదా మోరీలు ఎత్తేయాలి, ఇంకో పని చేయాలని చెప్పి అనేక రకాల పనులని ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల మీద నెట్టినటువంటి స్థితి మనం చూస్తూనే ఉన్నాం. కానీ పని భారాన్ని పెంచితే పని భారాన్ని పెరిగినట్లే జీతం కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ పని భారం మాత్రం పెంచి జీతాలు పెంచకుండా ఈరోజు వెట్టి చాకిరీ చేయించేటటువంటి పరిస్థితి ఈరోజు ఈ గ్రామాలలో కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది, రేవంత్ రెడ్డి గారు ఏమని ప్రకటించారు, 6 జీవోలు తీసుకొచ్చి నేను మొత్తం కూడా గ్రామీణ ప్రాంతం మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో జీతాలు పెంచుతా, ఈ 3 భాగాలు చేసి జీతాలు పెంచుతా అని చెప్పి మాట్లాడిండు. 6వ తారీఖున 6వ జీవోని తీసుకొచ్చిండు. దానికి సంబంధించి ఆ జీవో ఎప్పటి నుంచి అమలవుతుందని చెప్పి ఉన్నాడంటే జూన్ నెల నుంచి అమలవుతుందని చెప్పి ఉన్నాడు. జూన్ అంటే 6వ నెలకు సంబంధించింది. జూన్ నెల 1 నుంచి అమలైతే జూలై 1వ తారీఖు లేదా 5వ తారీఖు మనకు వేతనాలు ఎంత రావాలంటే దాని ప్రకారం రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఇప్పటికీ జీవో నెంబర్ 6ను అమలు చేయలేదు. జీవో నెంబర్ 6ను అమలు చేయకుండానే ఇంకా లేట్ చేస్తున్నటువంటిది, అంటే కాలయాపన చేస్తుందని కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికైనా మనం కోరేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి జీవో నెంబర్ 6 ఏదైతే ఉందో దాంట్లో హై స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, అన్స్కిల్డ్ అని 4 రకాల విభజన చేస్తే ఈ 4 రకాల విభజన ప్రకారం 14,000 నుంచి 18,000 రూపాయల వరకు వేతనం నిర్ణయమై ఉంది దాంట్లో. కానీ ఆ వేతనాలను మనకు అమలు చేయాలని మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆ వేతనాలను అమలు చేయడంలో ఇంకా ప్రభుత్వం లేట్ చేస్తుందని కూడా ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గ్రామీణ ప్రాంతంలో పనిచేసే కార్మిక వర్గానికి సంబంధించి ఏదైతే గ్రామ పంచాయతీ కార్మికులు ఉండరో వాళ్ళకు జీవో నెంబర్ 6లో ఏమని సూచించిండ్రు, స్కిల్డ్గానే సూచిస్తారా, ఏ రకంగా సూచిస్తారో కూడా స్పష్టమైన విధానాలు కూడా ఈరోజు ఇంకా లేనటువంటి స్థితి మనకు కనబడతా ఉన్నది. అందుకే మిత్రులారా, తప్పకుండా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించి ఉన్నారో ఆ రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి జీవో 6 ప్రకారం మా కనీసం 14,000 రూపాయలు, హైయెస్ట్గా 18,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. కనీసం 14,000 రూపాయల వేతనాన్ని మనకు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే జూలై నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు అమలైతే అప్పుడు జూలై నుండి ఏరియల్స్ రూపంలో మిగతా అమౌంట్ను కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి స్థితి ఉందని కూడా ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్మికులకు యూనిఫామ్స్ లేవు, లేదా సేఫ్టీ కిట్స్ లేవు, బూట్లు లేవు, గ్లౌజులు లేవు, పారాలు లేకుండా వెట్టి చాకిరీ చేయించుకునేటటువంటి స్థితి ఇప్పుడు గ్రామ పంచాయతీ లేదా గ్లౌజులు ఇవ్వలేదు. ఇలాంటి రకరకాల పరికరాలు ఏవైతే ఉన్నాయో ఆ పరికరాలు ఏవి కూడా మాకు ఇవ్వలేదు అనేటటువంటి విషయాన్ని మనం ప్రభుత్వం దృష్టికి, ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. మిత్రులారా, తప్పకుండా పోరాటం మనది ₹1 కూడా పెరగలేదు. 2019లో మనం ఏమని పిలుపునిచ్చినాం, తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గం అంతా కూడా ఆత్మ గౌరవ సభ పేరుతో హైదరాబాద్కు పిలిపిస్తే 5,000 ఉన్నది 8,000 చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నది. ఆ తర్వాత మేడే కానుకగా 1,000 రూపాయలు పెంచి 9,500 చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. నిజంగా ఈ 9,500 తోటి ఒక కార్మికుడు జీవనం గడుపుతాడంటే ఏమాత్రం గడిపే పరిస్థితి లేదు. ఇంత ఒక మనిషి తినాలంటే, లేదా కుటుంబంలో బతకాలంటే, లేదా కుటుంబాన్ని పోషించాలంటే నేషనల్ వేజెస్ కమిటీ చెప్పి ఉన్నది, ఏమని చెప్పి ఉన్నది అంటే 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్తున్నది. ఆ విషయాన్ని పక్కకు పెట్టేసి ఈరోజు 14,000 ఇవ్వండి, లేదా 8,000 ఇవ్వండి, 9,000 ఇవ్వండి,
మరి బానిసల్లాగా కార్మికులను చూసేటటువంటి స్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి ఉంది కనుక దీనికి వ్యతిరేకంగా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మనం పోరాటం చేయకుంటే మన జీతాలు పెరగవు, మనం పోరాటం చేయకపోతే మన యూనిఫామ్స్ రావు, మనం ఉద్యమించకపోతే మన యొక్క సమస్యలు పరిష్కారం కావు. తప్పకుండా పోరాటం ద్వారా ఉద్యమాల ద్వారానే మన యొక్క సమస్యలు పరిష్కారం అయితే తప్పిస్తే వేరే రకంగా కావు అని కూడా ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ప్రతి కార్మికులు కూడా మీటింగ్ ఉందని చెప్తే తప్పకుండా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఉదాహరణకు ఒక జాతర ఉందనుకోండి, ఉదాహరణకు మనకు ఆ జాతరకి ఇంటిల్లి పాది కట్టగట్టుకొని 3 రోజులైనా పోయి ఉంటాం, దానం వేసుకొని పోయి ఉంటాం. కానీ ఈరోజు గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులు 2 3 ఉంటే ఒకరు ఈడ ఉండండి, ఒకరు మీటింగ్ పోయేస్తాం, 2 ఈడ ఉండండి, ఇంకో 3 మీటింగ్ పోయేస్తాం, ఇట్లా చెప్పుకునే పరిస్థితి మనకు ఉంది. ఇది వద్దు అని కూడా ఈ సందర్భంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీటింగ్ అంటే మేము మీటింగ్ ఉంది మేము పోతాం, మీటింగ్కి రావడం అంటే ఇక్కడ నా కోసమో నరేష్ కోసమో నరసింహ కోసమో ఎవరి కోసమో కాదు, మీకోసమే, మీ జీవితాలు బాగుపడడం కోసమే, మీ జీవితాలు బాగుపడడంలో భాగంగా పోరాటం కోసమే ఈ మీటింగ్కి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే తప్పకుండా ప్రతి కార్మికుడు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకు వచ్చేటటువంటి వేతనాలలో పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇచ్చే 9,500 ఏమాత్రం సరిపోవడం లేని పరిస్థితి ఉంది. ఈ 9,500కి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ దాకా మనకు అందరూ లీడర్లే. ఒక్కొక్కడు ఒక మాట అంటాడు, ఏం పుణ్యని చేస్తారా అంటాడు, చెయ్యాలా అంటాడు, ఏం రమ్మి సంగతి అంటారు. అంటే ఇంత దౌర్భాగ్యమైన స్థితి మన కార్మిక వర్గానికి ఉంది, వేరే కార్మికులకు లేదు అని కూడా ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మనం స్పష్టంగా అధికారులు ఎవరు చెప్తే వాళ్ళ పని చెప్తాం, మీ అందరి పనులు చేయనికే లేము, మేము చెప్తే విననికే లేమని చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది ఎక్కడి నుండి వస్తుంది? ఇట్లా చెప్తే చైతన్యం ఉంటేనే వస్తుంది. మా పని మేము చేస్తున్నప్పుడు మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తుండ్రు అని చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి పైన కూడా ఉంది అని కూడా ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. మాకు పంచాయత్ సెక్రటరీ పని చెప్తాడు, మేము పని చేయడానికి తయారున్నాం, మీరంతా మధ్యలో పెట్టి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని అని చెప్పాల్సినటువంటి స్థితి ఉంది. మనం ఎక్కడ మాట్లాడితే ఏమంటాడు, మిమ్మల్ని తీసేస్తామని మాట్లాడతారు. తీసేయనికే లేనే లేదు. ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం. మనం బాంతేనే పక్కకు పోవాలి, కానీ తొలగించాలని ఎక్కడ కూడా లేదు. తొలగించకూడదు అని సర్క్యులరే వచ్చి ఉంది. సర్క్యులర్ ద్వారా మనకు తెలిసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు శాసనపల్లి విలేజ్లో ఒక కార్మికుడిని తొలగించి ఏమి తప్పు చేయలేకుండా తొలగించిండు. ఊర్లలో మనం రకరకాలుగా ఉంటాం కాబట్టి ఆ కక్షలన్నీ పెట్టుకొని ఈయన తొలగించాలని చెప్పి తొలగించిండు. పనికి తీసుకోవాలంటే తీసుకున్నాడు. తీసుకోకపోతే మనం డిపిఓ కంప్లైంట్ చేసినాం, అందరికీ కంప్లైంట్ చేసినాం. మల్టీపర్పస్ వర్కర్ని తొలగించకూడదని చట్టంలో ఉంది. మీరు ఎంత తొలగించిండ్రు అంటే డిపిఓ సర్క్యులర్ ఇష్యూ చేసి ఏమని చేసిండు అంటే తొలగించడానికి వీలు లేదు, ఆ ఎవరైతే మనిషి ఉండడో ఆ మనిషిని మళ్ళీ పనిలోకి తీసుకోవాలని చెప్పి తీర్పు అంటే ఒక సర్క్యులర్ని జారీ చేసింది.